ఈ రోజు ఏమేమి వేస్తాడు ఏం కదా చూడు. అది పిల్లడు ఎగ్ బుర్జ్ ఏం చేస్తున్నావు? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ బుర్జా? ఎగ్ బుర్జ్ బీర్ లేక మందు లేక కర్రీకా? చపాతీ లేక రైస్ లేక? రైస్ లేక ఏమన్నా బాగుంటుందా? ఏమేమి వేస్తున్నావు? ఓకే తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఎర్రగడ్డలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. ఓకే అవి బాగా ఎర్రగా వేగాలి. ఓకే గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లోనే పెట్టుకోవాలా గ్యాస్? ఏం స్పీడ్ పెట్టకూడదా? స్పీడ్ కొడితే మళ్ళా మాడిపోతాయా? మాడిపోతాయి. ఓకే ఓకే నీ ఇష్టం. మన ఫాలోవర్స్ ఎగ్స్ అనేవి ఇలా పగులు పట్టుకొని ఓకే మిక్సింగ్ బ్రో. ఓకే ఓకే ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చాలా న్యాచురల్ గా వస్తుంది. ఓకే అది కొంచెం వేగల్లా రెడ్గా ఇలా అట్లా వేగిన తర్వాత లైట్ గా అట్లా కొంచెం రెడ్గా వేయాలా? ఓకే నెక్స్ట్ ఏం వేసుకోవాలా? పసుపు వేసుకోవాలి. ఓకే లైట్ గా తగినంత పసుపు. ఇది బ్యాచిలర్స్ ఎగ్ కర్రీ ఫ్రెండ్స్. బ్యాచిలర్సా? అవును ఫ్రెండ్స్. ఓకే మామూలు ఇట్లా చేస్తావా? పసుపు కొంచెం ఎక్కువైనట్లుంది. తగినంత అంటే మనం పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ మీరు ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్. మేమైతే ఏదో బ్యాచిలర్స్ కాబట్టి ఎక్కువ వేసుకుంటాం. నెక్స్ట్ ఏమైనా తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ డైరెక్ట్. ఓకే ఇలా కలబెట్టుకున్న ఎగ్స్ ని ఇలా పోసి వేసుకొని ఈ అబ్బాయి చికెన్ కానీ ఎగ్స్ కానీ అన్ని బాగా వెరైటీ చేస్తాడు ఈ అబ్బాయి. ఎగ్స్ ని ఎక్కువ కలపకూడదు ఫ్రెండ్స్. ఓకే మనకి పెద్దగా కావాలంటే జస్ట్ అలా ఓన్లీ బిగ్ సైజ్ చికెన్ ముక్కలాగా చేసుకోవాలంటే బిగ్ సైజ్ లాగా అట్లా ఊరికి అంతే ఫ్రెండ్స్. కింద మాడిపోదా ఫ్రెండ్? మనం అట్లా అప్పుడప్పుడు అలా 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 అనుకుంటాను. ఓకే ఓకే అలా 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 ఓకేనా? ఓకే నెక్స్ట్ టైం ఎలా? ఇంకా ఇప్పుడు ఇది కొద్దిగా ఎక్కువ ఉడకాల ఫ్రెండ్స్. ఓకే అప్పుడు కొద్దిగా మంట తక్కువ సిమ్లో పెట్టుకోవాలా? ఓకే పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మాడిపోకుండా కింద చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఎందుకు మాడిపోతే తెలుసా? మనం కింద సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి. ఓకే మనం ఎక్కువ మంట పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మాడిపోతాం ఫ్రెండ్స్. కింద మనం నెక్స్ట్గా బాగా కలబెట్టుకున్న తర్వాత ఇది చపాతీలకి అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్? ఇది రొట్టికి కానీ చపాతీకి కానీ అయితే ఎక్సలెంట్ బ్రో. ఇప్పుడు మసాలాలతో తగినంత ధనియాల పొడి. ఓకే గరం మసాలా, ఏమది? గరం మసాలా ఫ్రెండ్స్. కొద్దిగా గరం మసాలా ఎక్కువ వేసుకున్నా ఘాట్ అవుతుంది. తర్వాత చిల్లీ పౌడర్ ఫ్రెండ్స్. మనకి చిల్లీ పౌడర్ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోండి చిల్లీ పౌడర్. తర్వాత లాస్ట్ లో చికెన్ మసాలా వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే కాదు, కొంచెం లైట్ గానా? లైట్ గా చికెన్ మసాలా వేస్తే. ఎగ్ మసాలా? ఎగ్ మసాలా లేదు. ఎగ్ మసాలా లేదా? అందుకు చికెన్ మసాలా వేస్తారా? ఠీక్ అదే అదంటే వేసేసి ఎగ్ మసాలా మామూలుగా వేస్తారు కదా? మసాలా వేయాలి మామూలుగా. మన దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ లేదు. ఓకే మార్కెట్కి వెళ్ళిన తర్వాత చేద్దాం. ఓకే అది ఇట్లాంటిది ఇంకా ఉంది. చికెన్ మసాలా వేస్తావా? లైట్గా వేయి, మళ్ళీ ఎగ్ మసాలా లేదంటావు. నువ్వు తినకుండా ఇట్లా చేసావు. ఏ వద్దులే, కొంచెం టేస్ట్ చూడు. అది కలిపిన తర్వాత చికెన్ మసాలా వేసిన తర్వాత కలిపిన తర్వాత టేస్ట్ చూసి కొంచెం ఉప్పు, ఫస్ట్ ఉప్పు వేయరు కదా, అది ఒకటి మర్చిపోయాం కదా. ఓకే కొంచెం ఇప్పుడు లైట్గా కలిపి టేస్ట్ చూసి మా ఫ్రెండ్స్కి ఎట్లుందో చెప్పు. అది కలుపు ఇప్పుడు.
ఫ్రెండ్స్ ఎలా ఉంది? ఇది ఎలా ఉంది వాళ్ళు చూస్తారా వీడియో టేస్ట్ చూసి నువ్వు చెప్పాలి అది తినిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇచ్చి పడేస్తాం ఎందుకంటే ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ కాదు, ఎగ్ బుర్జ్ అది. ఎగ్ కర్రీ మీరు ఉంటే ఫ్రెండ్స్ బ్యాచులర్స్ కదా ఫ్రెండ్స్, ఏదో అడ్జస్ట్ చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకోవాలి ఫ్రెండ్స్, కష్టాలు చూడలేకపోతున్నాం. టేస్ట్ చూడు, నువ్వే చూడపా ఎట్టుంది ఎక్కడ చెప్పు. అవునా? అంతేనా? ఇది ఓవరాల్గా సూపర్ ఉంది. అంతేనా? అంతే ఫ్రెండ్స్. ఓకే బాయ్.